కాసేపట్లో జలసౌదలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుంగభద్ర ప్రాజెక్ట్, తుంగభద్ర బోర్డు పరిధిలోని అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర జలాంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, పనుల పురోగతిపై అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేయనున్నారు. కృష్ణా జలాల వినియోగం, తెలంగాణ వాటాకు సంబంధించిన అంశాలపై రివ్యూ చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. కాసేపట్లో జలసౌదలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పై రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో జలసౌదాలో ఇరిగేషన్ అంశాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ ఇరిగేషన్కి సంబంధించిన సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగభద్ర వెళ్తున్నారు. కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో ఎక్కువ భాగం తుంగభద్ర ఉంటుంది. ప్రస్తుతం తుంగభద్రతో పాటుగా ఆర్డీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అంశాల మీద ఈరోజు చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలు తుంగభద్రలో నీటి వాటాలను ఎలా మళ్లిస్తున్నాయి అనే విషయానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వీటితో పాటుగా ఆర్డీఎస్కు సంబంధించిన ఆనకట్ట ఆధునికీకరణకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా కూడా ఆర్డీఎస్కు సంబంధించిన నీటి వాటాలను తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతుంది. మరొక వైపు తుంగభద్రలో కూడా పూర్తి స్థాయిలో సిల్ట్ పేరుకుపోయింది. తద్వారా నీటి నిల్వలు ఎక్కువగా ఉండట్లేవు అని చెప్పేసి కూడా ఆయా రాష్ట్రాలు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి వాటాల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గడిచిన 10-12 ఏళ్లుగా కూడా తుంగభద్ర రాజోలికి తో పాటుగా తుమ్మిళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైన నీటి వాటాలు కోల్పోతున్నామనే విషయానికి సంబంధించి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం కర్ణాటక వెళ్ళబోతున్నారు. కర్ణాటకలోని తుంగభద్రకు సంబంధించి గతంలో జరిగిన ఆయకట్టు ఆధునీకరణ పనులు కావచ్చు, అదేవిధంగా ఆ గేట్లకు సంబంధించిన గేట్లు కూడా వాటిని ఇప్పటికే రిపేర్ చేయడం జరిగింది. రిపేర్ చేసి పూర్తిగా ఆధునీకరించడం జరిగింది. వాటిని పునఃప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి రేపు అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి, అదేవిధంగా న్యాయపరమైన అదేవిధంగా సాంకేతిక పరమైన అంశాలన్నింటినీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్లోని ఆయకట్టుకు సంబంధించి ఇప్పటి వరకు నీరు గడిచిన 10-12 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా నీటి వాటాలను తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోలేకపోతుంది. తద్వారా చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ నీటిని వినియోగించుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకు నీటి సమస్య ఉండదని చెప్పేసి గత ఉద్యమ సమయం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది, అయినా కానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఇటు తుంగభద్రలో
కావచ్చు, అదేవిధంగా ఆర్డీఎస్ స్కీమ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోలేకపోతున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు నీటి వాటాలను కోల్పోతున్నామనే ఒక భావం ఏర్పడుతుంది. కాబట్టి రేపు జరగబోయే ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఆయా రాష్ట్రాల ముందు పెట్టి దానికి సంబంధించిన సమస్య వాటికి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలసౌధలో జరగబోతున్న ఈ సమీక్షా సమావేశానికి హాజరవుతారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రేపు మధ్యాహ్నం కర్ణాటకలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటికి అందుతున్న నీరేంటి, వాటి ఆయకట్టకు సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయానికి సంబంధించి